ఢిల్లీలో గత నెలలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పెట్టుబడుల వర్షం కురిసింది. భారత్లో కృత్రిమ మేధ రంగాన్ని బలోపేతం చేయడం కోసం పలు దిగ్గజ సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడులను ప్రకటించినట్లు కేంద్రం తెలిపింది. ఈ సంస్థలు ఏఐ రంగంలో సమిష్టిగా సుమారు $240 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని పేర్కొంది. రాబోయే 7 ఏళ్లలో ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ $110 బిలియన్ పెట్టుబడులను ప్రకటించింది. 2035 నాటికి కృత్రిమ మేధ రంగంలో $100 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. విశాఖపట్నంలో $15 బిలియన్ ఏఐ హబ్ను ఏర్పాటు చేయడంతో పాటు భారత్ అమెరికా మధ్య కొత్త సబ్సీ కేబుల్ రూట్లను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఏఐ డేటా సెంటర్ల విస్తరణ కోసం ఓపెన్ ఏఐ సంస్థతో భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు టాటా గ్రూప్ తెలిపింది. ఏఐ రంగంలో హార్డ్వేర్ అప్లికేషన్ అభివృద్ధి కోసం లైట్ స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్ $10 బిలియన్, జనరల్ క్యాటలిస్ట్ సంస్థ $5 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. అటు ఏఐ ఇంపాక్ట్ సదస్సు తీర్మానంపై 92 దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థలు సంతకాలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.